ఇగో కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం చీఫ్ మార్షల్తో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ వాగ్వాదం స్పీకర్తో మాట్లాడి వస్తారని వెళ్ళి తిరిగి రాని మార్షల్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. అసలు ఒకవైపు అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇంకొక వైపు వీళ్ళు వచ్చి మీడియా సమావేశం పెట్టి ప్రజలను డైవర్ట్ చేసేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు ప్రజలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. మీరు మాట్లాడే వరకేమో అసెంబ్లీలో ఉంటారు. అసలు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి బీజేపీకి కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ ఛాన్స్ అయ్యట్లేదు. సమయం అంతా మీరు తీసుకుంటా ఉంటే ఏమైనా ఉన్నదంటే సొలుపురన్న ఏమీ లేదు. కేసీఆర్ భజన తప్ప, కేసీఆర్ బాంచగిరి తప్ప, కేసీఆర్ చెంచాగిరి తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా భయ్? ఏదీ లేదు. ఇప్పుడు వచ్చి మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పొంకరాలు కొడుతూ ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు, వాళ్ళకి మైక్ వద్దా? మీరు ఒక్కరేనా ప్రతిపక్షం? వాళ్ళు కాదా ప్రతిపక్షం? వాళ్ళు వచ్చి ఇప్పుడు బాయ్కాట్ చేసి బయటకు వచ్చి మీడియా సభ నడుస్తూ ఉంటే మీడియా మధ్య మాట్లాడి ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దొంగనా కొడుకులంతా. దాన్ని కాదంటే ఈరోజు పోయి అది చేస్తూ ఉన్నారు. దానికట ఇప్పుడు కంచెల రాజ్యం ఏట, పోలీసు రాజ్యం ఏట. మరి మీ 10 ఏళ్ల పాలనలో పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు చేసినట్టు అరాచకాలు అక్రమాలు అంత ఇంత కావు కదా. ప్రజల్ని గొర్రెల్లాగా పీనుగులాగా చూసినటువంటి సందర్భాలు లేవా? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు పోలీసు రాజ్యం గురించి. సిగ్గుండాలే కొంచెమైనా. ఇంకేమంటారు? ఇదేమి రాజ్యం, కల్వకుంట్ల రాజ్యం, కంచెల రాజ్యం అట. ఇది కల్వకుంట్ల రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేశారట. అబ్బా ఇదంతా కల్వకుంట్ల రాజ్యం కదా అని మేము ఎప్పుడు వీళ్ళ పరిపాలనప్పుడు పాడుకున్నది ఇదంతా. బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి మాట్లాడేందుకు మీడియా పాయింట్కి రాగా పోలీసులు మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టారు. సభ జరుగుతున్నా ఇక్కడ మాట్లాడుతున్న నిబంధన ఉందని చెప్పారు. దీంతో విపక్ష ఎమ్మెల్యేలంతా అక్కడే బైఠాయించారు. విపక్ష ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అంత వీళ్ళే, అంత ఈ కల్వకుంట్ల కాలకేయులే. ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నట్టు. అబ్బా ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది వాస్తవం చెప్పాలంటే. కూని చేస్తుందంటూ నిరసన దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్త రూల్స్ ఏమిటంటూ హరీష్ కేటీఆర్ వాగ్వాదం దిగారు. ఎమ్మెల్యే ఆపే హక్కు మీకు లేదని, ఆర్డర్ కాపీ ఉంటే చూపించాలని లోపల మైక్ ఇవ్వరు, బయట కూడా ఆపుతారు, లోపల మైక్ ఇవ్వరట. గంతసేపు మాట్లాడితే సిగ్గుచరం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడడం పోయి ఇంకా కేసీఆర్ బాంచనికి చేసుకుంటా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ బయట లోపల మైక్ ఇవ్వరు, బయట కూడా ఆపుతారా? ఇంత అప్రజాస్వామికమా? అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అడ్డుకుంటారా? మరి వీళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమైంది? వీళ్ళు ఈటల రాజేందర్ను, రఘునందన్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు తెలియదా ప్రజాస్వామ్యం గురించి? ఇది అప్రజాస్వామిక పాలన అప్పుడు తెలియలేదా? మరి సిగ్గుండాలే. కటేన్ శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, సబితేంద్ర రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి తదితర ఎమ్మెల్యేలతో కలిసి వారు నిలదీశారట. ఏం లేదంతా మీడియా పాయింట్ వద్దకు వెళ్ళి మాట్లాడొద్దని కొత్తగా ఏదైనా నిబంధన పెట్టారా? పెడతారు. మరి అక్కడ సభ జరుగుతుంటే మీరెందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి? తెలవాలి కదా. అక్కడున్న విషయాలు కూడా ప్రజలు తెలవాలంటే మీలాంటి వాళ్ళు అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడేది. ఎందుకంటే మీరు అంతా మాట్లాడేంత అబద్ధాలే, అర్ధ సత్యాలే మాట్లాడతారు. ఏది రెచ్చగొట్టే మాటలు తప్ప ఏదైనా మాట్లాడతారంటే ఏది మాట్లాడరు. ఇగో చూడండి, మేము అలాంటి నిబంధన ఏమైనా పెట్టామా అంటూ చీఫ్ మార్షల్ ప్రశ్నించారు. సభకు సమాంతరంగా మీడియా పాయింట్లో మాట్లాడకూడదు కాబట్టి అడ్డుకుంటున్నామని ఆయన చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడే బయటించి నినాదాలు చేశారు. ఆర్డర్ కాపీ ఉంటే చూపాలంటూ పట్టుబడడంతో స్పీకర్తో మాట్లాడి వస్తారు లోపలికి వెళ్ళిన చీఫ్ మార్షల్ తిరిగి రాలేదు. కొంతసేపు నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కాగా వీళ్ళని ఎవరు కుక్కలు దేకరంటే అక్కడ వీళ్ళు ఎవరు ఈ పిఏలు వీళ్ళు కుక్కలు తప్ప ఎవరు దేకలే. వాస్తవం చెప్పాలంటే చక్కగా ఉన్నారు వెళ్ళిపోయారు. ఇదేనా ప్రజాపాలన అంటే అంటూ హరీష్ విమర్శలు గుప్పించారట. ప్రతిపక్షాల గొంతు అణిచేసేందుకు అధికార పక్షం కుట్ర చేస్తుందంటే అసెంబ్లీ వద్ద పోలీసులు మార్షల్తో వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో ఉంచారట. ఎన్ని రోజులైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కదా, ఇంకెంతసేపు అంటే మొత్తం మీరే ఇస్తే మరి బీజేపీలో ఏం కావాలి, ఎంఐఎంలో ఏం కావాలి? ఇక మీరే మాట్లాడతారు. ఇక సిగ్గుండాలే కొంచెమైనా. గీ పొగరబోతు వేషాలు వేసే ఈ దాకా తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఇట్లాంటి వేషాలు వేస్తే ప్రజలు అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తారు. అది గుర్తుపెట్టుకో.